శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుడు లేడనే మనిషి ఉన్నాడు, దేవుణ్ణి ఎదిరించే మనిషి ఉన్నాడు. దేవుని నమ్మనివాడుగా ప్రతిక్షణం దేవుని వాక్యమును అడ్డగిస్తున్నవాడుగా, తన ఆత్మను తాను రక్షించుకోలేనివాడుగా ఈరోజు మనిషి చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులలోనికి వెళుతున్నాడు. ఈ క్రమంలో పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానమును ఈ మానవ సమాజానికి అందించి దేవునికి ఎదురు చెప్పుచున్నవారు, దేవునిని ప్రశ్నిస్తున్నవారు నేర్చుకోవలసినటువంటి మాటలుగా దేవుడు ఈ పాఠ్యాంశమును దయచేస్తున్నాడు. దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. చరిత్రలో ఒక నీతిమంతుడున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయమైన ప్రవర్తనను ఆ తరములో అనుసరించుచున్నవాడు. అతని పేరు యోబు. ఈ యోబు పరీక్షింపబడ్డాడు. తన నీతి ప్రవర్తనలో, తన న్యాయ ప్రవర్తనలో యోబు దేవుని అనుమతితో అపవాది చేత పరీక్షింపబడ్డాడు. ఆ పరీక్షా కాలంలో యోబు యొక్క స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి, నీవు నీతిగా ఉన్నా సరే నీకు ఇన్ని ఆపదలు సంభవించాయి గనుక ఎవరిది తప్పు అని యోబు మనస్సును కకావికలం చేశారు. అటువంటి పరిస్థితులలో యోబు కొన్ని తప్పుడు మాటలు మాట్లాడాడు. ఆ మాటలు దేవునికి నచ్చలేదు. యోబు తన తరమంతటిలో మనుషులందరిలో ఎంత నీతిమంతుడైనా గాని, ఎంత యథార్థవంతుడైనా గాని దేవుని ముందు మాత్రం పాపాత్ముడే. దేవుని దగ్గర ఏ మనిషి అయినా పాపాత్ముడే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని వ్రాయబడింది. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని వ్రాయబడింది. మనుషులందరూ పాపాత్ములు గనుకనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనుష్య ఆకారంలోనికి వచ్చి దేవుని నిమిత్తము శ్రమ అనుభవించి మానవులందరి కొరకు తన ప్రాణమునిచ్చి రక్షణను ప్రకటించారు. మనుషులందరూ పాపాత్ములు గనుక యేసుక్రీస్తు ప్రభువు మార్గంలో రక్షింపబడి పరలోకానికి చేరుకోవాలి. ఇది దేవుని సంకల్పం. అయితే మనుషులు తమ బ్రతుకులలో దేవునిని ఎదురిస్తున్నవారుగా ఉన్నప్పుడు, దేవుని ఎదుట తమ్మును తామే నీతిమంతులుగా ప్రకటించుకుంటున్నప్పుడు దేవుడు ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. ఈరోజు ఆ పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథమందు దేవుడు పొందుపరిచినటువంటి మాటలను చక్కగా మీరు ఆలోచన చేయండి. యోబు దేవుని ఎదుట తాను నీతిమంతుడనని,
తాను అన్యాయముగా శ్రమనొందుచున్నాడని, ఈ విషయాన్ని దేవునినే అడిగి దేవునితో వాదన మొదలుపెట్టాడని దేవుడు యోబుతో ఇస్తున్నటువంటి సమాధానాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఈ భూమి మీద మనుష్యులలో ఎంతటి నీతిమంతుడైనా గాని దేవుని ఎదుట మాత్రం మాట్లాడటానికి అర్హత లేనివాడే. మనుషులతో మన నీతిని పోల్చుకున్నప్పుడు మనము నీతిమంతులుగా కనిపించినా దేవుని ఎదుట మాత్రం మనం నోరెత్తకూడదు. మన నీతి దేవుని దగ్గర పరిపూర్ణము కాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణను మనం పొంది పరలోకానికి వెళ్ళే ప్రయత్నంలో ఈ బ్రతుకును కొనసాగించుకోవాలే తప్ప దేవునిని ప్రశ్నిద్దామని కానీ, దేవునిని ఎదిరిద్దామని కానీ, దేవునితో వాదన పెట్టుకుందామని కానీ ఎవరైనా ఆలోచించారా వారు భంగపడతారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. చక్కగా పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను మీరు చూస్తే దేవుని ఎడల భయభక్తులు పెరుగుతాయి, దేవుని మన్ననలు పొందే అవకాశం ఉంటుంది, దేవుని స్థాయిని మీరు తెలుసుకునేటువంటి గొప్ప అవకాశం కలుగుతుంది, దేవుని రక్షణలో మిమ్మల్ని మీరే కాపాడుకోవటానికి మీరు ప్రయత్నించిన వారు అవుతారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు ఈ మాటలను మనం చూద్దాం. యోబు గ్రంథము 40వ అధ్యాయము 6వ వాక్యం నుండి చూడండి. యోబు గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం నుండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చాను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము. నేను నీకు ప్రశ్న వేసెదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? దేవుడు మాట్లాడేసరికి యోబుగారు అంతకు ముందే, దేవా చిత్తగించుము, నేను నీచుడను పాపాత్ముడను, నీ ఎదుట నేను మాట్లాడలేను, ఇంతకు మునుపు ఒకసారి మాట్లాడాను, 2 సార్లు మాట్లాడాను, నీ సన్నిధిలో నేను మౌనంగా ఉంటున్నాను, నా నోటి మీద చెయ్యి వేసుకుంటున్నాను అని తెలియజేశారు. యోబు చెప్పినటువంటి ఆ మాటలను విన్న దేవుడు యోబుకు ఇలాగు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు చూడండి. భూమి మీద తన తరమంతటిలో ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు పరీక్షింపబడుతున్నాడు. పరీక్షాకాలంలో ఉన్నప్పుడు సహజంగానే సహనం కోల్పోతారు. పరీక్షాకాలంలో ఉన్నప్పుడు ఆ ఓపిక నశించిపోతున్నప్పుడు సహనం కోల్పోతారు. అలాంటి పరిస్థితులలో కూడా దేవుని సన్నిధిలో మన నోటిని ఎంతగా అదుపు చేసుకోవాలో దేవుడు తెలియజేస్తున్నాడు. చక్కని పాఠ్యాంశం. ప్రియులారా, మన జీవిత కాలములో ఆయా సందర్భాలలో మనము సహనము కోల్పోయేటువంటి సందర్భాలు కూడా మనకు ఎదురవుతాయి. సహనం కోల్పోతున్నటువంటి సందర్భాలలో నోరు తూలుతున్నారా? మాటలు పేలుతున్నారా? ముఖ్యంగా దేవుని విషయంలో. మనుషుల విషయంలో అయితే మరలా క్షమాపణ అడగండి. ఆ మనుష్యులు మిమ్మల్ని క్షమిస్తే గొడవ సద్దుమణిగిపోతుంది, ఆ రాద్ధాంతం అంతా ముగిసిపోతుంది. కానీ దేవునితో, దేవుని గూర్చి, దేవుని విషయమై మీరు మాట్లాడుతున్నప్పుడు మీ నోటిని చాలా అదుపులో ఉంచుకోవాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దైవ సన్నిధిలో దేవుని పక్షముగా ఎవరైనా నిలబడినప్పుడు కూడా వారితో మన యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలు ఎలా ఉంటున్నాయి జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే దాని యొక్క పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ విషయాన్ని దేవుడు గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఈరోజు మనుష్యులుగా యోబు గారికి ఉన్నటువంటి నీతి, యోబు గారు చూపించిన న్యాయం ఎంతమందిలో ఉన్నాయి? యోబు గారితో పోల్చినప్పుడు మనుష్యులలో, నేటి సమాజంలో ఎంతమంది నీతిమంతులుగా కనిపిస్తున్నారు? ఎంతమంది యథార్థవంతులుగా కనిపిస్తున్నారు? ఏ ఒక్కరూ లేరు. ఉన్నా చాలా తక్కువ మంది. యోబు గారిని గూర్చే దేవుడు ఏమంటున్నాడు? నా సన్నిధిలో నీవు మాట్లాడటానికి వీలు లేదు అన్నాడు దేవుడు. నీవెంత నీతిమంతుడు అయినా మనుషుల మధ్యే నన్ను ప్రశ్నించటానికి, నాతో వాదించటానికి ఏ మనిషికి కూడా అంత తాహతు లేదు, స్థాయి లేదు. కనుక
మనిషి తన స్థాయిని ఎప్పుడూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. నేనెంత, నా స్థాయి ఎంత, దేవునితో నేను వాదించగలనా? కొంతమంది మనుషులను చూడండి, వారు శాస్త్రవేత్తలు అని పిలువబడేసరికి, వారు మనుషుల మధ్య కొంత ప్రాచుర్యాన్ని పొందేసరికి వారి నోటికి అడ్డు అదుపు ఉండదు. కొంతమంది మనుషులు ప్రజల దగ్గర అధికారమును పొందేసరికి వారి నోటికి కూడా అడ్డు అదుపు ఉండదు. ఎంతకాలం? నీ బ్రతుకే ఈ భూమి మీద తాత్కాలికమైనది, క్షణభంగురమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనిషి చేద నుండి జారెడి నీటి బిందువు వలె ఆయుష్ను కలిగి ఉన్నటువంటి మనిషి ఉన్నవాడైన దేవుని ముందు మాట్లాడటానికి వీలుందా? దేవునితో వాదించటానికి అసలు మనిషి తెగించవచ్చా? కానీ ఎందరో అటువంటి దుష్ప్రయత్నాలు చేస్తున్నారు. వారి కీడును వారే కొని తెచ్చుకుంటున్నారు, నాశనపాత్రులైపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ముందుగా తెలియచేయబడింది, అటువంటి దుస్సాహసం ఎప్పుడూ మీరు చేయొద్దు అని దేవుడు తెలియజేశాడు. యోబు అంతటి వాడే దేవుని ముందు మాట్లాడినప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఆయన యొక్క కోపము రేగింది. ఆయన మాట్లాడుతున్నాడు, యోబును అడుగుతున్నాడు, ఏది నా ముందు నువ్వు మాట్లాడగలవా? పౌరుషం తెచ్చుకో, నడుం బిగించుకో, నీకు చేతనైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటున్నాడు దేవుడు. ఎంత కోపంతో మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత కోపంతో మాట్లాడుతున్నాడు ఆయన. నీవు నిజంగా నా ముందు మాట్లాడగలిగినటువంటి స్థాయి కలిగిన వాడవా? యోబుకే అటువంటి స్థాయి లేనప్పుడు నేటి కాలంలో ఉన్నటువంటి పాపాత్ములైన మనుషులు ఎంత చెప్పండి. దేవుని గ్రంథం మీద తప్పుగా పుస్తకాలు రాశారు, ప్రచారాలు చేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు, నోటికి అడ్డు అదుపు ఉండదు, భయంకరంగా మాట్లాడతారు. అట్టివారందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. యోబు గారు ఎంతో గొప్ప నీతిమంతుడు. అటువంటి యోబు గారే తన తప్పు తెలుసుకున్నారు. నేను నీచుడను, పాపాత్ముడను, నేను నీ ముందు మాట్లాడను తండ్రి అని యోబు గారు అంటున్నారు. అయినా సరే దేవుడు భవిష్యత్తు తరాలకు పాఠాన్ని నేర్పించటానికి ఈ మాటలను పొందుపరిచాడు. నా ముందు మాట్లాడతావా? నన్ను ప్రశ్నిస్తావా? నాతో వాదిస్తావా? ఏది నీ స్థాయి చూపించు, ఏం మాట్లాడతావో చెప్పు, పౌరుషం తెచ్చుకో, అయితే నడుం బిగించుకో. అయితే దేవుడు అడుగుతున్నాడు, నేను నీకు ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పు అంటున్నాడు దేవుడు. ఆ ప్రశ్నలనే కింద దేవుడు సంధిస్తున్నాడు. ప్రియులరా, దేవుడు ప్రశ్న వేయగా మనిషి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలడా? మనిషిని చూపిస్తూ దేవుడు ఏమంటున్నాడంటే, యోబు గారిని అక్కడ ఉదాహరణగా తీసుకున్నాడు దేవుడు. ఈ మానవ సమాజాన్ని చూపిస్తూ దేవుడు ఏమంటున్నాడంటే, మానవులు అందరూ తెలుసుకోవాలి ఈ విషయాన్ని. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నీతిమంతులని అగపడటానికి, నిర్దోషులుగా మిమ్మును మీరు సమాజానికి కనుపరుచుకోవటానికి అపరాధమును ఎవరి మీద మోపుతున్నారు? దేవుని మీద మోపుతున్నారు. మీరు నీతిమంతులుగా కనిపించటానికి అపరాధమును ఎవరి మీద మోపుతున్నారు? దేవుని మీద మోపుతున్నారు. ఇది న్యాయమా అంటున్నాడు దేవుడు. నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదరా? నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదరా? దేవుడు అడుగుతున్నాడు. యోబు గారిని అక్కడ ఉదాహరణకు చూపిస్తున్నాడు. ఒక దృష్టాంతంగా మీరు తీసుకోండి. యోబు గారి స్థానంలో ఇప్పుడు లోకమంతటిని అక్కడ పెట్టి చూడండి. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నవారు, దేవునితో వాదించడానికి నిలబడినవారు, దేవుని వాక్యాన్ని అడ్డగించాలనుకునేవారు, వీరందరినీ కూడా ఆ స్థానంలో పెట్టి చూడండి. దేవుడు వీరందరిని ఇప్పుడు అడుగుతున్నాడు. ఏమని? దేవుడు ఈ లోకమంతటిని అడుగుతున్నాడు. ఏమని? మీరు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదరా? అసలు న్యాయం అంటే అర్థం తెలుసా మీకు? నీతి ఎలా ఆపాదింపబడుతుందో అసలు మీకు ప్రారంభపు మాటలు తెలుసా? పునాది సంగతులు తెలుసా? ఏమీ తెలియదు.
ఏమీ తెలియని వారు మాట్లాడుతున్నారు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. పుస్తకాలు రాస్తున్నారు. వెనక కొంతమంది జనాన్ని పోగేసుకుంటున్నారు. ఆ జనం వలన కొంత ధనాన్ని సంపాదించుకుంటున్నారు. అంతే తప్ప ఇక అంతకు మించి వారు సాధించేదేమీ ఉండదు. వారి ఆయుష్ తీరిన తర్వాత కాలగర్భంలో కలిసిపోతారు. ఈలోపు ఎంతోమంది పిచ్చోళ్ళు, ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది మతోన్మాదులు అటువంటి వారి మాయలో పడి వాడు ఒక గొప్ప హీరో అనుకుంటున్నారు. బైబిల్ని ఎదిరించేశాడు, బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి ఎదిరించేశాడు, వాడు గొప్ప హీరో అనుకుంటున్నారు వీరందరూ పిచ్చోళ్ళు. వీరందరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను ప్రశ్న వేస్తే సమాధానం చెప్పగలరా అంటున్నాడు దేవుడు. హేతుబద్ధంగానే రండిపోని. దేవుడు కదా, గొప్పవాడు కదా, మేము మాట్లాడడానికి వీలు లేదు, దేవుడు మా నోరు నొక్కేశాడు, న్యాయం మా వైపు ఉన్నా దేవుడు మాట్లాడనివ్వటం లేదు అనేటువంటి విధానం ఏం కాదు. హేతుబద్ధంగా రండి. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మీరు మిమ్మును మీరు నీతిమంతులుగా అగుపరుచుకొనగోరి నా మీద అపరాధాన్ని మోపుతున్నారు, నా న్యాయమును బొత్తిగా కొట్టివేస్తున్నారు. మీ మాటలు చూస్తే, మీ రాతలు చూస్తే, మీ చేష్టలు చూస్తే అలాగే ఉంటాయి. అయితే చివరికి మీరు ఏమీ మాట్లాడలేని వారుగా ఉంటున్నారు. ఆయన ప్రశ్న వేస్తే సమాధానం చెప్పేవాడు ఎవడు చెప్పండి? వీరా ఈరోజు సమాజంలో దేవుడు లేడని ప్రగల్భాలు పలుకుతున్నవారు, ఏదో కొద్ది అధికారాన్ని చూచుకొని విర్రవీగుతున్నవారు, ఏదో కొంతమంది జనాన్ని మతోన్మాదులుగా వెనక వేసుకొని దేవుని మీద తప్పుగా మాట్లాడుతున్నవారు వీరా దేవుని ముందు మాట్లాడడానికి? అసలు వీరి స్థాయి ఏంటి? అసలు వీరికి నీతి, న్యాయము, యథార్థత, ధర్మము వీటి యొక్క ప్రారంభపు సంగతులు తెలుసా? ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టుగా తమకు తెలిసినదే న్యాయం, ధర్మం అనుకుంటూ ముందుకు పోతారు అంతే. ఏమైనా అంటే కొంతమందిని వెనక వేసుకుని ఒక రౌడీ మాదిరిగా ప్రవర్తన చేస్తున్నారు అంతే తప్ప దేవుడు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే స్తోమత, సామర్థ్యత వారిలో లేదు. ఇలాంటి వారందరినీ పక్కన పెట్టండి. యోబు గారు అంతటి వాడినే దేవుడు ఏమంటున్నాడు? నేను ప్రశ్న వేస్తాను, పౌరుషం తెచ్చుకో, నడుం బిగించుకో, సమాధానం చెప్పు చేతనైతే అని అడుగుతున్నాడు. నా న్యాయమును బొత్తిగా కొట్టివేస్తున్నారు. మీరు నిర్దోషులని తీర్పు పొందటానికి నా మీద అపరాధం మోపుతారా? మీరు నిర్దోషులని ప్రజల చేత మన్ననలు పొందటానికి నా మీద మీరు అపరాధం మోపుతారా అని దేవుడు అడుగుతున్నాడు. అయితే అప్పటికే యోబు గారు తన తప్పు తెలుసుకున్నారు. నేను మాట్లాడను తండ్రి అన్నారు. అయినా యోబు, ఇది నీతో పోయేది కాదు. భవిష్యత్తులో నీలాంటి వారు అనేక మంది తయారవుతారు. వారు నీ అంత నీతిమంతులుగా, నీ అంత యథార్థవంతులుగా లేకపోయినా కానీ ఇదిగో ఇదే భావన వారిలో కూడా ఉంటుంది. వారు దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు, మూర్ఖులు అయినా కానీ ఇదిగో ఈ ప్రవర్తన మాత్రం వారిలో ఉంటుంది. కనుక వారందరికీ బుద్ధి కలగటానికి నేను ఉదాహరణగా తీసుకుని మాటలు నేను చెప్పాల్సిందే అంటున్నాడు దేవుడు. అందుకే యోబు తన చేతిని తన నోటి మీద వేసుకుని అస్సలు దేవుని ముందు నేను మాట్లాడను, దేవునితో నేను వాదించలేను అన్నా కానీ దేవుడు ఈ మాటలను పొందుపరిచాడు. భవిష్యత్తు తరాలకు దేవుని యొక్క స్థితి, ఔన్నత్యం తెలియాలి. దేవుని ముందు ఎవడు మాట్లాడేది? దేవుడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆ స్తోమత ఎవరికైనా ఉందా? ఇదే దేవుని యొక్క ప్రశ్న. ప్రియులారా, అటువంటి స్థితిలోనికి ఏ ఒక్కరూ వెళ్ళకూడదు. మనిషి ఎప్పుడైతే తన తప్పు తెలుసుకుని దేవుని ముందు నోరెత్తకుండా దేవుడు చూపించిన మార్గంలో నడుచుకుంటూ రక్షణను పొందుతాడో అప్పుడే నీతిమంతుడవుతాడు. లేదంటే నాశనపాత్రుడుగానే మిగిలిపోతాడు. దేవుణ్ణి ఎదిరించి సాధించినవాడు చరిత్రలో లేడు, ఎప్పటికీ ఉండబోడు. ఎందుకంటే ఆయన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఉన్నవాడైన దేవుడు, పరలోకమందున్న తండ్రి. ఆ దేవుణ్ణి గూర్చి పూర్తిగా తెలియదు మనుషులకు. ఏదో లోకంలో కొన్ని కష్టాలుంటే ఆ కష్టాలలో
వీరు దేవుణ్ణి కోరుకుంటే, ఆయన యొక్క సహాయాన్ని అడిగితే ఆ కష్టాలు దేవుడు తీర్చేస్తాడు అన్నంతవరకు తెలుసు ఈ మానవ జాతికి దేవుడంటే. కానీ దేవుణ్ణి గూర్చి పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారైతే కాదు. లోకంలో ఏవో కష్టాలుంటే ఆ కష్టాలు తీరిపోవటానికి అప్పుడప్పుడు ఆయనను స్మరించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలన్నటువంటి రీతిలోనే దేవుణ్ణి ఆలోచన చేస్తున్నారు తప్ప, దేవుని సంకల్పం ఏమిటి? ఈ భూమి మీదకు నేను ఎందుకు వచ్చాను? దేవుడు నన్ను ఏ విధముగా బ్రతకమని నిర్దేశించాడు? దేవుని ముందు నా ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుడు చూపించిన ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో రక్షణను నేను ఎలా సంపాదించుకోవాలి? నిత్యత్వంలో ఎలా అడుగుపెట్టాలి? ఈ విషయాలు మనుషులకు తెలియదు. దేవుని గూర్చిన అవగాహన మనుషులకు ఏమాత్రం లేదు. యోబు గారు ఆ తరములో ఉన్నటువంటి మనుషులందరితో పోల్చినప్పుడు నీతిమంతుడే. ఆ తరములో ఉన్న మనుషులందరితో పోల్చినప్పుడు యథార్థవంతుడే. కానీ అతడు దేవునితో అయితే వాదించడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని దగ్గర ఉన్న ప్రశ్నలను వింటే ఆశ్చర్యపోతారు. దేవుడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేడు. ఏ మనిషి సమాధానం చెప్పలేడు. ప్రియులారా, ఈ పాఠాన్ని మనం మన జీవితకాలం అంతా గుర్తుంచుకోవాలి. దేవుని విషయం వచ్చేసరికి మనం వాదించే వారముగా ఉంటున్నామా, లేక దేవుని ఎడల భయభక్తులు చూపించే వారముగా ఉంటున్నామా? దేవుని యొక్క న్యాయమునకు, దేవుని యొక్క ధర్మమునకు, దేవుని యొక్క అధికారమునకు మనం ఒప్పుకునే వారముగా ఉంటున్నామా? లేదంటే ఏదో మనకు తెలిసినటువంటి జ్ఞానమును బట్టి మిడిసిపడుతూ దేవుణ్ణి ఎదిరించే వారముగా ఉంటున్నామా? మనలను మనమే ప్రతిరోజు ప్రతి క్షణం పరిశీలించుకుంటూ ఉండాలి, జాగ్రత్త పడాలి. అసలు యోబు గారు ఏమన్నారో, యోబు గారు నీతి నిమిత్తము పరీక్షింపబడుతున్నప్పుడు తన స్నేహితులు వచ్చి యోబు గారిని పలు విధమైనటువంటి ప్రశ్నల చేత శోధిస్తున్నప్పుడు యోబు గారు ఏమన్నారో పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఎందుకంటే యోబు దేవునితో వాదించాలి అని అనుకుంటేనే దేవుడు ఈ విధంగా మాట్లాడతాడు. యోబులో అటువంటి తప్పు లేకుండా దేవుడు ఈ మాటలు చెప్పడు కదా. అసలు ముందు యోబు దేవునితో వాదించాలనుకున్నాడా? ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. అదే యోబు గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 3వ వాక్యం. నేను సర్వశక్తుడకు దేవునితో మాటలాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. యోబు గారు దేవునితో మాట్లాడాలి అన్నారు. యోబు గారు దేవునితో వాదించాలి అన్నారు. చూసారా? అంటే ఆ పరిస్థితి అలాంటిది. యోబు గారికి కలిగినటువంటి పరిస్థితి అలాంటిది మానవరీత్యా మనం ఆలోచిస్తే. కానీ దైవరీతిని ఆలోచన చేస్తే ఏ పరిస్థితి అయినా సరే దేవుని ముందు ఎవడు కూడా మాట్లాడడానికి వీలు లేదు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. యోబు గారు మనుషులందరితో పోల్చినప్పుడు నీతిమంతుడు, యథార్థవంతుడు. అంతటి నీతి నేటి కాలంలో ఏ ఒక్కరిలోనూ మనం చూడలేం. దేవుడు యోబులో ఉన్న నీతిని పరీక్షించటానికి అపవాదికి అవకాశం ఇచ్చాడు. బహువిధమైనటువంటి శ్రమలలో, శోధనలలో యోబు గారు ఉన్నారు. పైగా స్నేహితులు వచ్చి యోబును బలపరుస్తారనుకుంటే వారంతా శోధిస్తున్నారు. ఇంకా ఏదో తప్పు చేసుంటావు, ఒక్కసారి గమనించుకో, నీకు ఇటువంటి బాధ, ఇటువంటి వేదన కలిగిందంటే ఎక్కడో ఏదో తప్పు జరిగింటుంది కనుక నీ గత జీవితాన్ని ఒక్కసారి నీవు పరీక్ష చేసుకో. ఇలా వారు శోధించడం మొదలు పెడుతున్నారు. ఈ బాధలలో ఉన్నటువంటి యోబు ఏం మాట్లాడాలో యోబుకు అర్థం కావటం లేదు. కనుక యోబు ఏమన్నాడు? ఒకసారి మాట తూలిపోయాడు. ఏమంటున్నాడు చూడండి. నేను దేవునితోనే మాట్లాడాలనుకుంటున్నాను, మీ అందరితో కాదు, మీతో కాదు నా వాదన, అసలు దేవుని దగ్గరే నేను వాదన పెట్టుకుంటాను అన్నాడు. ఆ మాట దేవునికి నచ్చలేదు. ఆ మాట దేవునికి నచ్చలేదు. ఏంటి, నాతో మాట్లాడతావా? నాతో వాదిస్తావా? నీ స్నేహితులతో వాదించుకో. నీ స్నేహితులు వచ్చి నిన్ను శోధిస్తున్నారు గనక వారితో వాదించు, కానీ నాతో వాదిస్తావా? ఈ మాటను దేవుడు గుర్తుంచుకున్నాడు. సమయం వచ్చినప్పుడు ప్రశ్నిస్తున్నాడు. యోబు, నాతో మాట్లాడతావా? నాతో వాదిస్తావా?
ఏది? పౌరుషం తెచ్చుకో, నడుం బిగించుకో. నీవు నీతిమంతుడుగా అందరి ఎదుట అగుపడగోరి నా మీద అపరాధాన్ని మోపుతావా? చూసారా, దేవుడు ఈ విధంగా అడుగుతున్నాడు. నా న్యాయమును బొత్తిగా కొట్టేస్తావా? పూర్తిగా అంగీకారయోగ్యమైనది నా మాట, నా వాక్యము, నా శాసనము, నా ధర్మము పూర్తిగా పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఈ విధంగా నువ్వు భావించటం లేదా? వెంటనే యోబు తన తప్పు తెలుసుకున్నాడు. ఇదేంటి నేను ఎలా మాట్లాడుతున్నాను? తప్పు తెలుసుకున్న యోబు దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నాడు. అయినా కానీ యోబు యొక్క సందర్భం ద్వారా మానవ జాతి అంతటికీ ఒక పాఠాన్ని నేను భద్రపరచాలనుకున్నాడు దేవుడు. అలాగే భద్రపరిచాడు. మీరందరూ ఈ మాటల ద్వారా దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో కిమ్మనకుండా ఉండి దేవుడు చెప్పిన మాటలను అంగీకరించి మీ బ్రతుకులను చక్కదిద్దుకోవాలని దేవుడు సూచిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో యోబు గారు మాట తూలి ఈ విధంగా ఆయన తెలియజేసినందుకు దేవుడు ఒప్పుకోలేదు. నా ఎదుట ప్రతి ఒక్కడు పాపాత్ముడే అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రియులారా, యెషయా గ్రంథంలో కూడా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన ఈ మాటలను మీరు చూడండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 13వ వాక్యం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. యెహోవా వాదించుటకు నిలువబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచియున్నాడు. ప్రజలలో ఏ ఒక్కరైనా సరే దేవుని మీద తిరుగుబాటు చేస్తే, దేవునికి ఎదురు తిరిగితే దేవుడు కూడా సిద్ధమే అంటున్నాడు. నేను వాదించుటకు నిలువబడి ఉన్నాను, మిమ్మల్ని అందరినీ విమర్శ చేయుటకు నేను నిలువబడి ఉన్నానంటున్నాడు దేవుడు. భూమి మీద ఒక ఉదాహరణ తీసుకోండి. ఒక కోర్టులో న్యాయమూర్తిని ఉదాహరణగా తీసుకోండి. మీరు తప్పు చేశారో తప్పు చేయలేదో తర్వాత విషయం. మీరు నేరస్తులో నిరపరాధులో తర్వాత విషయం. కానీ న్యాయమూర్తి ముందు మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉండాలి? చాలా అణకువతో వినయంతో ఉండాలి. నేను తప్పు చేయలేదు, నేను నీతిమంతుణ్ణి, నేను నేరస్తుణ్ణి కాదు అని జడ్జి గారి ముందు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే కుదరదు. ఆ ప్రవర్తనకే నీకు శిక్ష విధించేయచ్చు. నీవు చూపినటువంటి ఆ దుర్మార్గపు ప్రవర్తనకే నీకు శిక్ష విధించేటువంటి అవకాశం, అధికారం జడ్జి గారికి ఉంది, న్యాయమూర్తికి ఉంది. కనుక ఆ కోర్టును బట్టి క్రింది స్థాయి కోర్టు అయితే ఒక రీతిలో, హైకోర్టు అయితే మరో రీతిలో, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు నువ్వు నిలబడితే మరో రీతిలో, నీ ప్రవర్తన ఎంత చక్కగా అణకువతో నీవు కలిగి ఉంటావు ఒక్కసారి గమనించు. ఒక న్యాయమూర్తి ముందు నీవు నిరపరాధివైనా సరే, నీకు తెలుసు నీవు నిరపరాధివని, ఈరోజు నిరూపింపబడుతుంది నీవు నిరపరాధివని, అయినా సరే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? చాలా అణకువతో, చాలా ఆలోచనాత్మకంగా అణిగి మణిగి ఆయన దగ్గర నీవు ప్రవర్తిస్తావు. మరి దేవుని ముందు, సర్వోన్నతుడైన దేవుని ముందు నీ ప్రవర్తన ఎలా ఉంటున్నది? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు నీకు అర్థం కాలేదు, ఏం చేయాలి? అప్పుడు నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో కొన్ని మాటలు నీకు అర్థం కాలేదు, ఏం చేయాలి? కొన్నే అర్థం కాలేదు, మిగిలిన వాటిని టచ్ చేయలేవు. అంత గొప్పగా వ్రాయబడ్డాయి కదా. కొన్ని మాటలు నీకు అర్థం కాలేదు, లోపం నీది. లోపం నీలో పెట్టుకుని దేవుణ్ణి ఎదిరిస్తావా? దేవుని వాక్యమును దూషణపాలు చేస్తావా? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావా? వ్యంగ్యంగా మాట్లాడతావా? నీ దుర్మార్గపు ప్రవర్తన అంతటికీ కూడా శిక్షను అనుభవించేటువంటి సమయం రాబోచున్నది. అవును, దేవుడు వాదించుటకు నిలువబడి ఉన్నాడు, జనములను విమర్శ చేయుటకు ఆయన నిలువబడి ఉన్నాడు. ఈ మాటలను విన్న తరువాత భయమొందితే
దేవుని యొక్క అనుగ్రహమును పొందటానికి అవకాశం ఉంటుంది. లేదు ఇంకా విర్రవీగేతనంతోనే ఉంటే శిక్ష కొరకు ఎదురు చూడండి. శిక్ష కొరకు ఎదురు చూడండి. యోబు ఉదాహరణ ద్వారా దేవుడు తెలియజేశాడు. యోబు అంతటి వాడినే దేవుడు విడిచిపెట్టలేదు. ఒక్క మాట తూలినందుకు, ఒక్క మాట భిన్నంగా మాట్లాడినందుకు దేవుడు యోబును విడిచిపెట్టలేదు. యోబు, ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. నువ్వెంత దేవుని ముందు అని అడుగుతున్నాడు దేవుడు. యోబునే అలా అడిగితే మనమెంత చెప్పండి. యోబునే దేవుడు ఈ విధంగా ప్రశ్నిస్తే మనలను దేవుడు ప్రశ్నించడా? తప్పకుండా ప్రశ్నిస్తాడు. కనుక ఇప్పుడే జాగ్రత్త పడి మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణను పొంది దేవుని ఎదుట మన పాపములన్నిటిని ఒప్పుకొని ఆయన వైపు చూచుటకైనను, కన్నులెత్తి ఆయన వైపు చూచుటకైనను సాహసం చేయకుండా దేవుని యొక్క అనుగ్రహమును పొందుటకు మిమ్మును మీరే తగ్గించుకుంటే దేవుని చేత ప్రేమింపబడతారు, దేవుని చేత ఆదరింపబడతారు. దేవుడు ప్రతి సందర్భంలోనూ తెలియజేశాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి సందర్భంలోనూ తెలియజేశాడు. జ్ఞానం అనేది నీకు కలగాలంటే నా ఎడల భయభక్తులుంటేనే కలుగుతుంది అని. కనుక దేవుని ఎడల భయభక్తులను ఉంచి మీ జీవితమంతటినీ దేవుని చేతులలో ఉంచి దేవుడు చెప్పినదే పరమావధిగా భావించి మీ బ్రతుకు కాలాన్ని యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నిత్యత్వం వైపు కొనసాగించుకుంటారని ఈ పాఠమును బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే పాఠ్యాంశం నుండి దేవుడు ప్రశ్నించినటువంటి విధానాన్ని మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడైయుండునుగాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును, సర్వోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ దివ్య జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ ఎడల మేము చూపవలసినటువంటి ప్రవర్తన ఎంతో గొప్పదిగా ఉండాలి. దేవ, మనుషులు ఈ విషయములు తెలియక తొందరపాటుతో తండ్రి వారి జీవితములను వారే నాశనం చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితులలో యోబు గారి యొక్క ఉదాహరణ ద్వారా మీరు మాకు అందించినటువంటి ఈ శ్రేష్టమైన జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన. మా బ్రతుకు కాలమంతా మీ సన్నిధిలో మీ చిత్తమునకు లోబడి తగ్గింపు జీవితమును కలిగి తండ్రి మీ చేత ప్రేమింపబడగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ మార్గంలో పరలోకమునకు చేరు విధముగా మా బ్రతుకులను వాక్యానుసారముగా ముందుకు నడిపించుకొనుటకు మాకు జ్ఞాన హృదయమును దయచేయండి తండ్రి. ఎటువంటి పరిస్థితులలోనూ మీతో మాట్లాడడానికి కానీ, మిమ్మల్ని ఎదిరించటానికి కానీ, మీతో వాదించటానికి కానీ సాహసం చేయకుండా, అటువంటి మనసే, అటువంటి బేజమే మాలో ఉండకుండా అనునిత్యము మీకు లోబడే తత్వముతోనే, మీరు చెప్పిన ప్రతి మాట సత్యము యథార్థమనేటువంటి భావనతోనే, పూర్ణ అంగీకారముతో తండ్రి మీ సన్నిధిలో బ్రతకగలిగే జీవితాలు మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తూ మా ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 833
3927 666. ధన్యవాదములు.